కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయక దరి చేర్చు ప్రేమ. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయక దరి చేర్చు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ
తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను. ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను. ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. He's able, I know He's able, I know my Lord is able to carry me through. He's able, I know He's able, I know my Lord is able to carry me through. He heals the broken-hearted and sets the captive free. He made the lame to walk again and caused the blind to see. He's able, I know He's able, I know my Lord is able to carry me through. సాధ్యము సాధ్యము సమస్తము యేసుకు సాధ్యమని నేనెరుగుదును. సాధ్యము సాధ్యము నా గండములన్నీ దాటింపను యేసు సమర్థుడే. విరిగిన హృదయము తిరిగి నిర్మించెను, ఖైదీలందరినీ కుంటి వారిని మోచించెను. సాధ్యము సాధ్యము సమస్తము యేసుకు సాధ్యమని నేనెరుగుదును. Bring a song to the Lord from the Spirit and from His word. Lift your voice and rejoice, for our God is a mighty King. So come and clap your hands, raise a shout as we stand before the Lord. For the Lord is He who has the power to free, who by His mighty arm gives strength and victory. So as we hail the King, then let His praises ring and bring a sound of joy before the Lord. Bring a sound to the Lord from the Spirit and from His word. Lift your voice and rejoice, for our God is a mighty King. So come and clap your hands, raise a shout as we stand before the Lord. For the Lord is He who has the power to free, who by His mighty arm gives strength and victory. So as we hail the King, then let His praises ring and bring a sound of joy before the Lord. ఇదే పల్లవిని తెలుగులో కూడా పాడుకుందాం. ఆరాధన గీతాల్లో నుంచి 32వ పల్లవి. గీతము ప్రభునకు. గీతము ప్రభునకు, ఆత్మతో సత్యంబుతో పాడుము, స్తుతించుము. ప్రభువు గొప్ప దేవుడు, చేతులు తట్టుము, చేరుము.
Isn't he wonderful, wonderful, wonderful? Isn't Jesus my Lord wonderful? Eyes have seen His word, it's recorded in His word. Isn't Jesus my Lord wonderful? Isn't He wonderful, wonderful, wonderful? Isn't Jesus my Lord wonderful? Eyes have seen His word, it's recorded in His word. Isn't Jesus my Lord wonderful? ఇదే పల్లవి తెలుగులో కూడా పాడుకుందాం. ఆశ్చర్యకరుడు మన యేసు ప్రభు, చెవులు ఈయన కళ్ళు చూచెను. గ్రంథమందులికి తంబులైన విదే యేసు ఆశ్చర్యకరుండెగా. ఆశ్చర్యకరుడు మన యేసు ప్రభు, చెవులు ఈయన కళ్ళు చూచెను. గ్రంథమందులికి తంబులైన విదే యేసు ఆశ్చర్యకరుండెగా. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మహిళల గురించి కొద్ది వాక్యము చెప్పాలని నాకు ఎందుకో ఆశగా ఉన్నదండి. దేవుని మాట విన్న స్త్రీలు ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారండి. అటువంటి స్త్రీల గురించి మరి ఈరోజు మహిళా దినోత్సవం గురించి కొద్ది మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మనం కొద్ది మాటలు, దేవుని మాటలు వినిన వారు ఎవరు, వినని వారు ఎవరు అనే అంశం మీద కొద్ది మాటలు మీకు తెలియపరచాలని నాకు తోచుచున్నది. ఎందుకంటే దేవుని మాట విన్న స్త్రీలు ఇర్మియా 9వ అధ్యాయము 20వ వచనం చదివినట్లయితే, ఒక్కసారి ఇర్మియా 9వ అధ్యాయము, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి. మరి ఇర్మియా భక్తుడు మరి ముందుగానే ఆ యొక్క ప్రవచనాన్ని స్త్రీలకు తెలియపరిచాడు. స్త్రీలారా అంటే ప్రపంచ స్త్రీలారా యెహోవా మాట వినుడి. మన దేవుని యెహోవా దేవుడు మాట ఎటువంటి దేవుడై ఉన్నాడో ఆ స్త్రీల గురించి మరి ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఆయన తెలియపరుస్తున్నారు. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోట మాటలు ఆలకించుడి. చెవియొగ్గమన్నాడంటే ఆయన దేవుని వాక్యం ఎటువంటిదై ఉన్నది ఆ స్త్రీలకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మరి చెవియొగ్గి మాట వినుడి, ఆయన మాటలు ధైర్యము పరిచే మాటలు. స్త్రీలను ఆయన మరి యెహోవా దేవుడు ఏర్పరిచి స్త్రీలకు మనోధైర్యాన్నిచ్చి, తెలివితేటలనిచ్చి, జ్ఞానాన్నిచ్చి, మరి వినటానికి చెవులనిచ్చి, మాట్లాడటానికి నోరిచ్చిన ఆ దేవతి దేవుని గురించి దేవుడు ఆ స్త్రీల గురించి మరి ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. వినుడి, చెవియొగ్గి ఆలకించుడి, దేవుని మాటలు ఆలకించుడి, ఆలకించుడి, ఆలకించుడని మరి ఇర్మియా చెప్పుచున్నాడు. దేవుని మాట విన్న స్త్రీలు ఎవరంటే రాహాబు గురించి ఒక్కసారి చూచినట్లయితే విన్నది, రాహాబు కూడా విన్నది దేవుని మాట. అలాగే మరియా కూడా విన్నది. మరియా గురించి లోక 10వ అధ్యాయము 10 నుండి 10వ అధ్యాయము 39వ వచనం ఒక్కసారి చూచినట్లయితే, మరియా ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. మరి అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అది యేసు పాదముల వద్దంట, ప్రభు అయిన యేసు పాదముల వద్ద మరియా కూర్చుని యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు బోధించుండగా ఆ మాటలు చక్కగా విన్నదట మరియా.
ఎంత ధన్యరాలు. అలాగే సమరయ స్త్రీ కూడా విన్నది. యోహాను 4:28 నుంచి ఒక్కసారి చూచినట్లయితే సమరయ స్త్రీ కూడా విన్నది దేవుని మాటలు. యోహాను 4:28 ఒక్కసారి చూసినట్లయితే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి ఉండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలండి. ఆ స్త్రీ అంట, సమరయ స్త్రీ ప్రభు అని యేసుక్రీస్తు మాట్లాడుతుంది. ఏమని అంటే చూచి ఆశ్చర్యపడింది కూడా. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిందంట సమరయ స్త్రీ. ఎంత ధన్యత! మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు వినుటకు ఆమె హృదయమంతటితో చెవులారా విన్నది. అటువంటి స్త్రీకి ఎంత ధన్యత! మరి అటువంటి స్త్రీ, ఆ సమరయ స్త్రీ, ఆమె పేరు రాయలేదు కానీ సమరయ అనే ఊరు నుండి వచ్చిన స్త్రీ. అటువంటి స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఏ మనుషుడు? ఏమై ఉన్న దేవుడు. మరి అటువంటి దేవుడు అని అంగీకరించి హృదయమంతటితో ఆ స్త్రీ చక్కగా మరి ఊరందరికీ తెలియపరుస్తుంది. ఎటువంటి స్త్రీ అంటే ఆ సమరయ స్త్రీ ఊరిలోని వెళ్ళి ప్రజలందరికీ తెలియపరుస్తుంది. ఆ తెలియపరుస్తూ మీరు వచ్చి చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరిలో వారందరికీ చెప్పిందంట. అటువంటి సమరయ స్త్రీ చక్కగా దేవుని మాటలు వినిచున్నది. అలాగే లూదియా కూడా విన్నది. అపోస్తులు 16వ అధ్యాయం ఒక్కసారి చూసినట్లయితే పౌలు రాస్తూ అపోస్తుడు అయినటువంటి 16వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం ఒక్కసారి చూసినట్లయితే, అది అప్పుడు లూది అనే దైవభక్తి గల ఒక స్త్రీ విన్నదంట. అబ్బా, ఎంత చక్కటి అదృష్టం అండి లూదియాకి. ఆ వీధి మరి ఆ లూదియా మరి దైవభక్తి కలిగి ఉన్నదంట. దేవుని భయము భక్తులు కలిగి ఉండి చక్కగా వినిచున్నది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడట. ఏ దేవుడు మరి ఆమె హృదయాన్ని, ఆ స్త్రీ లూది అనే స్త్రీని మరి ఆమె హృదయాన్ని తెరవబడితేనే కానీ ఆమె దేవుని మాటలు వినలేదు. మరి హృదయమంతో విన్నది. ఇటువంటి స్త్రీలు దేవుని మాటలు విన్నారు. అటువంటి స్త్రీలు మరి దేవుని మాట వింటూ దేవుని వందు భయభక్తులు కలుగుతూ మరి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కట్టి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనకు రాహాబ్ అయినను, మరి అయినను, సమరయ అయినను, లూది అయినను చక్కగా దేవుని మాటలు విన్నారు. నేడు నీవు మరి మనమందరం కూడా దేవుని మాటలు వింటే స్త్రీలు ఏ విధంగా అనేటువంటి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో మరి ఈ రోజున నీవు కూడా స్త్రీవి అయి ఉన్నందుకు దేవుని మాటలు వింటూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకుంటే ఆ స్త్రీ ఆ ఇంటిల్లపాది కూడా చక్కటిగా పిల్లలను పోషించుకుంటూ మరి చక్కటి స్త్రీగా ఉంటుందని మరి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని మాట వినాలి. దేవుని మాట అంటే దేవుని వాక్యమై, వాక్యం అంటే అది జీవము, మనకు జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని దేవుని మాట. అలాగే అటువంటి స్త్రీలుగా నీవు అలాని దేవుడు కోరుకుంటున్నాడు. చక్కటి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి స్త్రీల పట్ల గౌరవం కలుగుతూ స్త్రీలను మరి ఒకరికొకరు మరి దేవుని మాటలు సంభాషించుకుంటూ మరి రాహాబు ఏ విధంగా ఉంది, మరి ఏ విధంగా ఉంది, సమరయ స్త్రీ ఏ విధంగా ఉంది, లూదియా ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి బైబిల్ గ్రంథం ద్వారా తెలియపరిస్తే మరి చక్కటి వారి హృదయాలు తెరవబడ్డాయి. కాబట్టి దేవుడు మాట్లాడాడు కాబట్టి వారు ఈ యొక్క గ్రంథమందు లిఖించబడి ఉన్నారు. మరి దేవుని మాట వినలేని స్త్రీలు ఉన్నారండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అవ్వ వినలేదంట.
హవ్వ 3వ అధ్యాయము ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం 6వ వచనం ఒక్కసారి చదివినట్లయితే ఇటువంటి స్త్రీ అన్నదో హవ్వ దేవుని మాటను ధిక్కరిస్తూ దేవుడు తినొద్దన్న ఫలాలను తింటూ ఆమె పాపం చేసింది. అటువంటి స్త్రీలుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని మాటకు లోబడి దేవుని మాటలు మరి ఆమె హృదయాల్లో ఉంచుకోలేకపోయింది ఈ అవ్వ వల్ల మరి సమస్త మానవాళ్ళకు కూడా పాపం అంటి ఉన్నది. అటువంటి స్త్రీగా కూడా ఉండకూడదని మరి మన హృదయంలో కూడా మరి అటువంటి స్త్రీని తీసుకొనకూడదు. ఎందుకంటే మరి దేవుడు చెప్పాడు ఇది తినమని అది తినమని, అయినను కూడా ఆ చెట్టే తినాలని అవ్వ ఎందుకు కోరుకుందంటే ఆమెలోని సాతాను ప్రవేశించాడు కాబట్టి. ఆ సాతాను వల్ల మాట విన్నదే కానీ మరి పాపము చేసి ఉన్నది. మరి లోతు భార్య కూడా ఒక్కసారి చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 23, 26 ఒక్కసారి వచనాలు చదివినట్లయితే లోతు ఎలాంటి చూడొద్దు, వెనుకకు చూడొద్దు అన్నప్పుడు దేవుని మాటను ధిక్కరించినట్లే కదండి. ఆ లోతు భార్య మరి మాట వినిదిగా లేదు, దేవుని మాట వినిదిగా లేదు. ఎందుకంటే దేవుడు చూడొద్దన్నాడు, ముందుకే నడవమన్నాడు. అయినను కూడా మరి వెనుకకు తిరిగి చూస్తే ఆమె ఏమైపోయిందంట, ఉక్కు స్తంభం అయిపోయిందంట. ఆ ఉక్కు స్తంభానికి అవ్వటానికి కారణం ఏంటంటే లోతు భార్య మరి చూడొద్దు అన్న పదానికి ఎందుకైతే వెనక చూసిందో మరి ఆ లోతు భార్య ఉక్కు స్తంభం అయిపోయింది. మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే మరి మన జీవితంలో అన్నీ కోల్పోవలసి ఉంటుంది. ఎందుకంటే మరి హవ్వ ఏనలేదు, లోతు భార్య ఏనలేదు. అలాగే ఒక్కసారి రూతు గ్రంథం చూసినట్లయితే 1వ అధ్యాయము 19వ వచనం 21వ వచనం చూసినట్లయితే నయోమి కూడా వినలేదు. నయోమిని గురించి కూడా ఒక్కసారి చూద్దామండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. నయోమి ఏమంటుందంటే యెహోవంట నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పిందంట. ఈ నయోమి కూడా మరి ఎటువంటిదంటే దేవుని మాట వినలేని స్త్రీగా కనపడుతుంది మనకి ఈ గ్రంథమందు, రూతు గ్రంథమందు తెలియపరుస్తున్నాడు నయోమి గురించి. నయోమి దేవుడు ఏం చేశాడండి నయోమికి? మరి విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుని నన్ను బాధించడని ఎందుకంటుందండి? ఆమె దేవుని మాట వినలేదు. దేవుని మాట విని ఉంటే నయోమి కూడా చక్కగా మరి జీవితాన్ని కట్టుకునే దానిలాగా ఉండును. అలాగే మరి ఒక్కసారి లోక సువార్త 10వ అధ్యాయము 40 నుండి 41 వచనం చదివినట్లయితే చూసారండి, విస్తారమైన పని పెట్టుకుందంట మార్త. తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదని దేవుణ్ణి శోధిస్తుందండి మార్త. అంటే పనుల్లోని విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల మరి మార్త దేవుని చెప్పేటప్పుడు మాటలు వినక పనుల చేతల నిమగ్నం అయిపోయిందండి. మరి ఒక్కసారి అయితే దేవుని పాదాల యొద్ద ఉంటూ దేవుని మాటలు వింటూ ఆ హృదయంలోని దాచుకుంటూ దేవుడు ఏం చెప్తున్నాడా అని విని మరి అయితే ఎంత చక్కగా ఉన్నదండి. ఈ మార్త అయితే ఈ లోకంలోనేటువంటి విస్తారమైన పనులు పెట్టుకొని దేవుణ్ణి మరి శోధించటానికి సిద్ధమైందండి. దేవుని మాట వినలేని స్త్రీగా మరి ఈ మార్తకులు ఉన్నారండి. అటువంటి స్త్రీలు మరి మన దేవుని మాట వినలేని స్త్రీలు అవ్వ, లోతు, నయోమి, మరి మార్త అనేటువంటి ఇంతమంది ఉన్నారండి దేవుని మాట లోబడలేని వారు. మరి అటువంటి స్త్రీలుగా మరి
మీరు ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యాన్ని వింటూ, వాక్యానుసారమైన జీవితాలు కొనసాగించుకున్నట్లయితే మనకి రాహాబు, మరియా, సమరయ స్త్రీ, మరి లూదియా వంటి స్త్రీలుగా ఉన్నట్లయితే దేవుని మాటలు వింటే, దేవుని మాటలను అంగీకరించి హృదయంలో ఉంచుకుంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడండి. మరి అటువంటి స్త్రీలుగా మనం 2 రకాలుగా చూడగలిగామండి మన బైబిల్ గ్రంథమందు. మరి మాట వినేవారు ఎవరున్నారు, మాట వినని వారు ఎవరున్నారు అనేటువంటిది మనం తెలుసుకొని ఉన్నాం. స్త్రీలారా, మరి ఇప్పుడు మీరు ఒక్కసారి గ్రహించుకుంటే 1 సమూయేలు 15వ అధ్యాయము నేను చదువుతానండి. 22వ వచనం చూసినట్లయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటే మేలు. ఆజ్ఞ గైకొంటే మేలు. స్త్రీలారా, ఆజ్ఞ గైకొంటేనే మేలు. మరి పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మరి మాట వినిటయే శ్రేష్టమని మరి సమూయేలు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మరి మనం బలులు అర్పించుట కాదు గంట, మాట వినుటయే శ్రేష్టం అంటున్నాడు. అటువంటి శ్రేష్టమైన జీవితం మరి స్త్రీలుగా కలిగి ఉండి, మీరు దేవుని మాట వింటూ, దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తూ, నీతి న్యాయములు కలుగుతూ, సత్యమును తెలుసుకుంటూ మరి ఉన్నట్లయితే స్త్రీలు ఈ రోజుని ఉన్నతమైన స్త్రీలుగా మరి పేరు పొందుతారండి దేవుని దృష్టిలోని. మరి పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని మనకి సమూయేలు ద్వారా తెలియపరుస్తున్నాడండి. ఆజ్ఞ గైకొనమంటున్నాడు. ఆజ్ఞ గైకొనాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని కొనసాగించినట్లయితే నేడు మరి నీవు కూడా మరియవలే ఉన్నతమైన స్థానంలో ఉంటారండి. అటువంటి జీవితాలు కలిగి ఉండాలని స్త్రీలకు 2 రకాలైనటువంటి స్త్రీలను మధ్యను మన దేవుడు బయలుపరిచినందుకు వందనాలు. మరి దేవుడు మాట విన్న స్త్రీలు రాహాబు అయినా, ఒక మరి అయినా, ఒక సమరయ స్త్రీ అయినా, మరి లూది అయినా కూడా చక్కగా విన్నారు కాబట్టి ఈ రోజుని గ్రంథమందు మనకు తేటతెల్లమైనవి. దేవుని మాట వినలేని స్త్రీలు ఏ విధంగా ఉన్నారంటే హవ్వ, లోతు భార్య అయినటువంటి నయోమి, మార్తా, వీరు దేవుని మాటలు అంగీకరించక దేవుని మాటలను ప్రక్కన పెట్టి వారి సొంత పనిలోని ఈ లోకం వైపు చూస్తూ లోకానుసారమైన జీవితాన్ని కొనసాగించారండి. అటువంటి స్త్రీలు 2 రకాలైనటువంటి స్త్రీలు కలిగి ఉన్నారండి. మీరు మీ జీవితంలోని మరి ఈ స్త్రీల దినోత్సవం సందర్భంగా మరి దేవుడు బయలుపరిచినటువంటి మరి కొద్ది మాటలను మీ హృదయంలో ఉంచుకొని దేవుణ్ణి అంగీకరిస్తూ మరి మారు మనసు కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. Have you been to Jesus for the cleansing power? Are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace this hour? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless? Are they white as snow?
అంతకుముందు వీక్ మా అమ్మకి కీమో ఇస్తున్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు మొదటి రోజు కొంచెం చలి జ్వరంగా అనిపించింది. అయినా నెక్స్ట్ డే తనకి కీమో పెట్టాలి కాబట్టి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. ఆ నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. బాగా హై ఫీవర్ వచ్చేసింది. అసలు నేను ఎలా ఉన్నానో నాకే తెలియలేదు. కానీ నేను అనుకున్నాను అది తగ్గిపోతుందిలే అని కొంచెం నెగ్లిజెన్స్ చేశాను. దానివల్ల ఏమైపోయిందంటే కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడము, హై టైఫాయిడ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల నేను ఒక 5 days ఒక సలైన్ బాటిల్స్ ఈ మెడికేషన్లో ఉండడం, ఇప్పటికి కూడా నేను మెడికేషన్లోనే ఉన్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా లేను. అయినా కూడా దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. వెరీ ఫస్ట్ డే దేవుడు ఆ రాత్రి నాకు దర్శనం ఇచ్చి, ఆ దర్శనంలో నేను మరలా లేచి ఈ వీక్ మీ మధ్యలో నేను ప్రసంగం చేస్తున్నట్లుగా ఆయన నాకు చూపించాడు. ఒక వాక్యం వచ్చింది కానీ అదేంటో నాకు తెలియలేదు. తర్వాత నేను మళ్ళీ అడిగాను, ప్రభా ఏ వాక్యం చెప్పమన్నావో నాకు తెలియలేదు అని. నేను మళ్ళీ అడుక్కున్నప్పుడు ఆ 4 దినాలు నేను మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని నాకు చూపించాడు. ఎప్పుడు కూడా నేను సొంత తలంపులతో నడిపించబడను, కానీ దేవుడు నాకు ఏది చెప్పమంటే నేను అదే చెప్తాను. ఆ మాటలే నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ప్రార్థించిన మీ అందరిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతించుకుంటున్నానండి. దేవుడు ఈ విధంగా నన్ను మీ ముందు నించోబెట్టాడు. దయచేసి నా తల్లి కూడా 12 కీమోలు తీసుకోవాలి. ఇప్పటికి 2 కీమోలు అయినాయి. ఆవిడకి కూడా నేను హెల్ప్ చేయలేని స్థితిలో ఉన్నాను. ఆవిడ కొరకు కూడా మీరు దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ కృపలు ఎంత గొప్పవి నాయనా మా పట్ల. నీ తలంపులు ఎంత ఉన్నతమైనవి తండ్రి. మేము యోగ్యత లేని వారమైనప్పటికీ కూడా నాయనా నీవు మా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి, ఈ లోకంలో ఏ తల్లి ఎవ్వరూ ప్రేమించలేరు, కానీ నీవు మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించి, నీ రక్తాన్ని చిందించి, నీ రక్షణ ఇచ్చి, ఇదే కాలంలో నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని నీ మందిరంలోనూ సమకూర్చినందుకై నీకు స్తోత్రాలు దేవా. నీ ప్రేమ అపారమైనది, మితిలేనిది. దానిని మేము కొలవలేము, లెక్కించలేము తండ్రి. నీకే స్తోత్రాలు. ఈ దినాన నన్ను నిలబెట్టిన నీ కృప కొరకై మీకు వందనాలు. నేను ఒట్టిదానను, మట్టిదానను, నాలో ఏ యోగ్యత లేదు తండ్రి. నన్ను పరిశుద్ధపరచండి. నీ పరిశుద్ధమైన వాక్యాన్ని చెప్పడానికి యోగ్యురాలుగా నన్ను చేసి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరిచి నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ విమెన్స్ డే సందర్భంగా హ్యాపీ విమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా మనం దేవా నన్ను ఒక స్త్రీగా పుట్టించావు, నీకు వందనాలు అని చెప్పామా? ఎవరైనా ఆలోచించారా? చాలామంది అనుకుంటాం, నేను మగోడిగా ఎందుకు పుట్టలేదు, నేను స్త్రీగానే ఎందుకు పుట్టాను అనుకుంటాం చాలామంది. నేను మగోడిగా పుట్టుంటే బాగుండేది అనుకునే వాళ్ళు కొంతమంది, నేను ఆడదానిగా పుట్టుంటే బాగుండని అనుకునే వాళ్ళు కొంతమంది ఈ లోకంలో ఉంటారు. కానీ ప్రతి వారిని ఏ రీతిగా దేవుడు సృజించాలో ఆ రీతిగానే దేవుడు మనల్ని సృజించి ఈ లోకంలో పెట్టాడు. నీవు ఏ విధమైన పాత్రని ఈ లోకంలో పోషించాలని దేవుడు ఉంచాడో, ఏ విధమైన పాత్రగా చేసి నేను ఈ భూలోకానికి పంపించాడో ఆ యొక్క ప్రణాళికను మనము గుర్తించవలసిన వాళ్ళమై ఉంటున్నాం. మొదటిగా చూస్తే బైబిల్ గ్రంథంలో అవ్వని మనం చూసినట్లయితే అవ్వ ద్వారా పాపము ఈ లోకానికి వచ్చింది. ఒక స్త్రీ ద్వారానే పాపము ఈ లోకానికి వచ్చింది. ఒక స్త్రీ ద్వారానే రక్షణ కూడా ఈ లోకానికి వచ్చింది. రెండూ కూడా ఈ లోకానికి ఒక స్త్రీ ద్వారానే వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీ యొక్క పాత్ర చాలా ఉన్నతమైనది. ఎందుకంటే స్త్రీని దేవుడు ఎలా చేశాడంటే ఎముకను తీసి చేశాడు. అంటే స్త్రీ ఒక బలవంతురాలు, బలహీనురాలు కాదు. కాబట్టి స్త్రీ చాలా విషయాల్లో ధైర్యంగా దేనినైనా ఎదుర్కోగలిగిన సమర్థులుగా ఉంటారు.
కాబట్టి ఒక సమస్య రానివ్వండి, కుటుంబంలో ఏ విధమైన శోధనే రానివ్వండి, కానీ ఒక స్త్రీ మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ఎందుకంటే నేను ధైర్యంగా చెప్పగలను, దేవుడు మా కుటుంబంలో మమ్మల్ని విడిపించిన దగ్గర నుంచి కూడా మా అమ్మగారు, మా నాయనమ్మ అండి, చాలా ఎంతో భక్తిగా ఆమె ఎంతో ప్రార్థన చేసేది. ప్రతి విషయంలో ఆమె ప్రార్థన చేసేది. ఈవెన్ గేదెలకి దయ్యాలు పట్టినా ఆవిడ వెళ్ళి ప్రార్థన చేస్తే వదిలిపోయేయండి. ఒకసారి ఆమెది ఇత్తడి చెంబు ఒకటి పోతే ఆమె ప్రార్థన చేసుకుని, ప్రభా నాకు ఇవ్వు అనే కొత్తగా దేవుణ్ణి నమ్ముకొని అయినా కూడా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆవిడకి ఆ వస్తువుని తిరిగిచ్చాడు. ఆ విశ్వాసము చాలా గొప్పదండి. ఆఖరి వరకు కూడా ఆవిడ మంచంలో ఉండి కూడా, ప్రభా దేవుణ్ణి నేను అడుక్కుంటున్నాను, నాకేది కావాలో. ఏనాడు మా అమ్మని తొందర చేయలేదు ఆవిడ మంచంలో ఉన్నా కూడా. కానీ ఆవిడ ఎంత భక్తిని కట్టుకుందంటే, ఆవిడ ఏది అడిగితే అది ఆ రోజున ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, ఏదో ఒకటి తెచ్చి ఆమెకి ఇచ్చేవాళ్ళు. ఎంత విశ్వాసంతో తను జీవించిందో నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఆ లైఫ్ అనిపిస్తుంది. తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు కట్టుకున్న భక్తిని బట్టి నేను ఈ దినాన ఇక్కడ నిలబడగలిగాను. ఈ ఉదయకాలంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందామండి. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త అయ్యండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఏ స్త్రీకైనా విశ్వాసము ఉంది, అవిశ్వాసిగా ఉన్న భర్త ఉన్నాడు అనుకోండి. ఈ రోజుల్లో ఫ్యామిలీస్లో ఎలా ఉన్నాయంటే, క్రిస్టియన్ ఫ్యామిలీసే కానీ ఒకళ్ళు చర్చికి వెళ్తారు, ఒకళ్ళు చర్చికి వెళ్ళరు. ఒక కుమారుడు ఒక సంఘాన్ని ఇష్టపడితే కుమార్తె ఇంకో సంఘాన్ని ఇష్టపడుతుంది. భర్త ఒక సంఘాన్ని ఇష్టపడితే భార్య ఇంకో సంఘాన్ని ఇష్టపడుతుంది. 4 దారులలో వెళ్ళిపోతున్నారు. కానీ ఈ దినాల్లో కుటుంబాల్లో సమాధానం అనేదే కరువైపోయింది. కాబట్టి స్త్రీకి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము, భక్తి జీవితము ఉండాలని ఇక్కడ మనం నేర్చుకొని చెప్పబడుతున్నాం. ఏదైనా ఒక విశ్వాసి అయిన భార్య ఉంటే, అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఎలా రాబట్టవచ్చు అని చెప్తున్నాడండి ఆయన. పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా ఏం చేస్తారంటే అండి, వాళ్ళు మార్చబడతారండి, పరిశుద్ధపరచబడతారండి. నిజంగా మన ప్రవర్తన, మన యొక్క మాటలు, మనం ఏ రీతిగా మన కుటుంబంలో మనం ఉంటున్నాం, ఈ దినాన మన కుటుంబాన్ని మనం ఎలాగ నడిపించుకుంటున్నాం. ఎలా ఉన్నాయంటే కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. పిల్లల్ని, క్రైస్తవ పిల్లలు ఒక్క దెబ్బ కూడా కొట్టరండి, ఒక్క దెబ్బ కూడా కొట్టరు. ఏది అడిగితే అది వాళ్ళు దేవుళ్ళలాగా చూసుకుంటున్నారండి. ఒక గద్దింపు వాళ్ళ ఇంట్లో ఉండదు. ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పే విధానం అనేది ఉండదు. కాబట్టి ఈ దినాల్లో కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి. దేవుని దగ్గరికి వెళ్తున్నాం. రీసెంట్గా మా కజిన్ బ్రదర్ ఇక్కడ లెక్చరర్గా పనిచేశాడు. ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు, నిన్ను నేను చూశాను, చెల్లి వాళ్ళని చూశాను, కానీ వాళ్ళు ఎలాగ ఉన్నారంటే, తన భార్య 10th క్లాసే చదువుకుంది, వీడేమో ఎంఎస్సి మ్యాథ్స్ చెప్తాడు, లెక్చరర్గా చేస్తున్నాడు. వాడికేమో డొక్కు ఫోన్ అంట, వాళ్ళ భార్యకేమో ఐఫోన్ కావాలంట. ఎలా ఉందో చూడండి. నేనేం చేస్తాను, నా ఇంట్లో లీస్ట్ ఫోన్ నేను వాడుకుంటాను. నేను అదే చెప్పాను, ఇంతగా నువ్వు అదేంటి, జాబ్ చేసేవాడు నువ్వైతే నీ భార్య ఐఫోన్ అది అంతే. నా భార్య చాలా డివోషన్ అండి అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడో తెలుసా, డివోషన్ అని చెప్పి, డివోషన్ అంటే చాలా దైవికంగా ఉంటుంది, ఇంకా ఎల్లప్పుడూ దైవభక్తిలోనే నిమగ్నమై ఉంటుంది, ఎప్పుడు ప్రార్థనలు చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు గుళ్ళోనే ఉంటుంది. ఆ గుళ్ళో ఉండి వీళ్ళు చేసేది ఏంటంటే కొద్దిసేపు ప్రార్థనలు చేసుకుంటారు. వాడే చెప్పాడు నాకు,
కొద్దిసేపు ప్రార్థనలు చేసుకుని అయిపోయాక వాళ్ళ మీద వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం, వీళ్ళ కుటుంబం ఏంటి, ఆడు చూసావా, ఆడు అలాగున్నాడు, ఈ పిల్లోడు ఇలా వెళ్ళిపోయాడు, ఈ పిల్ల ఇలాగ అయిపోయింది, అన్నీ ఇలాగా ఒక కుటుంబం మీద ఒకటి చెప్పుకోవడం. తర్వాత దైవ సేవకులను కూడా విమర్శించడం. ఆ సేవకుడు అలా, ఈ సేవకుడు ఇలా ఉన్నారు అని ఒకళ్ళొకళ్ళు విమర్శ చేసుకుంటే ఆ కుటుంబాలు నిలుస్తాయా అండి? నిజంగా నువ్వు విశ్వాసి అయిన భార్యగా నువ్వు ఉంటే నీ భర్తని నువ్వు రక్షించుకుంటావు. నీకు విశ్వాసం ఉంది అని అంటే నీ భర్త రక్షించబడతాడు. నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి నీ భర్తను నువ్వు రక్షించుకోవాలి. నిజంగా నువ్వు విశ్వాసి అయిన భర్తగా నువ్వు ఉంటే నీ భార్యని నీ విశ్వాసం ద్వారా నువ్వు రక్షించుకుంటావు. ఇద్దరు భక్తి కలిగిన వాళ్ళైతే తమ బిడ్డల్ని రక్షించుకోగలుగుతారు. ఈ దినాన నా కుటుంబం దేవులో నిలిచిందంటే నేను రాత్రి కూడా నేను జోనతాన్తో అదే చెప్తా ఉన్నాను. నేను నిన్ను ఇలాగ పెంచలేదు. ఎంతో ప్రార్థన చేసుకునేవాళ్ళు మీరు. ప్రతి విషయంలో మాకు ఏదైనా వస్తే వెంటనే కొబ్బరి నూనె తీసుకుని వచ్చి, ఈవెన్ వాళ్ళ తాతయ్య ఒకరోజు మేము ఇద్దరం మినిస్ట్రీకి వెళ్ళిపోతే ఆ తాతయ్యకి జ్వరం వచ్చిందని ఇద్దరు కలిసి నూనె రాసేసి ప్రార్థనలు చేసేసి ఇంట్లో ఏదో మెడిసిన్ నుంచే వేసేసారు మేము రాకముందే. అలాంటి భక్తి మీరు కట్టుకున్నారు, అలాంటి విశ్వాసాన్ని కట్టుకున్నారు. కానీ ఈ దినాన ఏమైపోయింది ఆ విశ్వాసం అని నేను అడుగుతూ ఉన్నాను. రాత్రి జోనాన్ని కూర్చోబెట్టి అడుగుతున్నాను. భక్తిని వదిలిపెట్టుకుని నేను ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటానండి. నా బిడ్డల్ని నేను ఏ రోజును కూడా నేను దిద్దడం అలాగా జండుబాబు రాయడం నువ్వు ఇలాగున్నావు లేదు అని నేను అననండి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో నువ్వు ఇలాగ ఉండాలి, ఇలా చేయాలి, ఈ మార్గంలో నువ్వు నడుచుకోవాలి అని నేను ఎప్పుడూ కూడా బిడ్డలకి చెప్తూ ఉంటాను. మన బిడ్డల్ని ప్రార్థనలో పెంచుతున్నామా? మన బిడ్డలకి పాటలు నేర్పించుకుంటున్నామా? మన బిడ్డలకి ప్రార్థన నేర్పించే వాళ్ళగా మనం ఉన్నామా? ఇదేనా ఎలాంటి భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం? ఒకవేళ నీకు ఉద్యోగంలో బిజీ అయిపోవచ్చు. నేను కూడా జాబ్ చేసామండి. మేము చాలా చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము బాన్సీలో మరి ఇద్దరం కూడా డ్యూటీస్కి వెళ్ళిపోయేవాళ్ళం. అయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ నుంచి దేవుడు వాళ్ళకి నా కుటుంబానికి నా బిడ్డలకి ఇచ్చిన కృప ఏంటో కానీ ఏ రోజున కూడా ఒక భోజనం ఆలస్యమైనా, ఒకవేళ భోజనం లేకపోయినా మమ్మీ నాకు నువ్వు పెట్టలేదేంటి, నాకు ఇది లేదేంటి అని కూడా ఏ రోజున నా బిడ్డలు అడగలేదండి. ఈ రోజు కూడా వాళ్ళు అడగరండి. ఆలస్యం అయిపోయింది ఎందుకు నాకు ఇంకా పెట్టలేదని కూడా అడగరండి. కాబట్టి ఏ రీతిగా మనం మన యొక్క కుటుంబాలని మనం పెంచుకుంటున్నాం, మన బిడ్డల్ని మనం ఎలాగ కట్టుకుంటున్నాం, మనం చెప్పుకుంటున్నాం. దేవుడు స్త్రీగా మనల్ని ఈ లోకంలో ఎందుకు పుట్టించాడంటే నిన్ను ఒక బలమైన వ్యక్తిగా నీ కుటుంబంలో చేసి నిలబెట్టి నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. కానీ మనమేం చేస్తున్నామంటే విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఏమాత్రం ఇష్టపడకుండా, ఇందాక మనం చదువుకున్నట్లుగా రూతు గ్రంథంలో మనం చూస్తే రూతు ఎవరి మీద నిందేస్తుందంటే నేను ప్రార్థనకి వెళ్తున్నాను, చాలా భక్తి కట్టేస్తున్నాను, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, సేవకులకి పరిచర్యలు చేస్తున్నాను, అనేకమైన కానుకలు నేను ఇస్తున్నాను అని చెప్పుకుంటాను. కానీ ఇక్కడ దేవుని గృహాన్ని ఎప్పుడు విడిచిపెట్టేసిందో, దేవుని ఎప్పుడు వదిలేసిందో, దేవుని యొక్క శక్తి ఆమెను విడిచిపోయిందని ఆమె శాపాస్పదంగా అయిపోయి తన కుమారుని పోగొట్టుకున్న వ్యక్తిగా, తన భర్తను కోల్పోయిన వ్యక్తిగా తను అయిపోయింది. కానీ ఈ దినాన మనమే ఈ రీతిగా ఉన్నాం. మనం అనుకుంటున్నాం చాలాసార్లు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం కానీ దేవుడు నాకు ఇది చేయలేదు అంటున్నాం. కానీ మనం దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోవాల్సినంతగా మనం సమర్పించుకోలేకపోతున్నాం. దానిని బట్టి దేవుడు మనకి మేలులు చేయడం లేదు. మన కుటుంబాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయంటే కేవలం అది కొన్నిసార్లు అది టెస్ట్లే కావచ్చు, ఆ యొక్క పరీక్షా సమయం కావచ్చు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే వాంటెడ్గా మనం తెచ్చుకుంటాం, కావాలని మనం తెచ్చుకునే శోధనలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని జయించాలి అని అనుకుంటే దేవుని సన్నిధికి మాత్రమే మనం వెళ్ళాలి. ఆవిడేం చేసిందంటే సర్వశక్తుడు నాకు అన్యాయం చేసేసాడు, దేవుడే నాకు అన్యాయం చేశాడని చెప్తుంది. ఎప్పుడు కూడా మనం దేవుడు అన్యాయస్తుడని మనం అనుకోడు. మన పాపంలోనే మనం ఉంటూ మన పాపాలను మనం ఒప్పుకోకుండా సరైన విధంగా మన భక్తి జీవితాన్ని కట్టుకోకుండా, నేను ఒకటే చెప్పాను ఆ తమ్ముడికి, నీకు సరైన భక్తి యొక్క ఫౌండేషన్ అనేది నీకు తెలీదు,
నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నేను నీకు చెప్పేదాన్ని అన్న. కొన్ని ఒక్క రోజులోనే వాడు క్యాచ్ చేయగలిగాడు మా యొక్క భక్తి జీవితాన్ని. అవును, కరెక్ట్, నేను కూడా కరెక్ట్గా లేను అని ఒప్పుకున్నాడు. కాబట్టి మనం ఏ రీతిగా భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం? చాలామంది కుటుంబాల్లో భర్త భక్తి కట్టుకుంటే ఆయన్ని దిగజార్చేస్తాం. నేను ఒక స్టోరీ విన్నాను. ఏంటంటే అది ఒక భర్త మారి సేవకునికి ఎంతో సన్నిహితంగా ఉండి సేవలో సహాయపడుతూ సేవలో అనేక విధాలుగా సహకరిస్తూ సాగిపోతున్నాడంట, జాబ్ చేసుకునే వ్యక్తి. అయితే ఈయన ఏం జరిగింది, ఈ భార్య ఏం చేస్తుందంట, మరి ఆయన లంచాలు తీసుకురావట్లేదు కదా, లంచాలు మానేశాడు, సిగరెట్లు మానేశాడు, తాగుడు మానేశాడు, తన వ్యసనాలన్నీ వదులుకున్నాడు, మారు మనసు పొందాడు. కానీ ఆ భార్య ఇప్పుడు ఏం చెప్తుందంటే, నువ్వు గొప్పోడిగా ఉండాలంటే నువ్వు సిగరెట్ తాగాలి, నువ్వు గొప్పోడిగా ఉండాలంటే తాగుడు తాగాలి అని ఆ యొక్క భర్తని ఎంకరేజ్ చేస్తుందంట. చూడండి ఎలాంటి భార్యలుగా ఈ దినాల్లో ఉంటున్నారో చూడండి. మారిన భర్తను కూడా నిలబడివ్వడం లేదండి. ఎంత అసత్యానికి మనల్ని మనం తల వంచుకుంటున్నామో, దేవుని వాక్యానికి మనం విధేయులు కాకుండా, దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా ఎంతకాలం మనం వెళ్ళిపోయినా దేవుని వాక్యం నుంచి, ఆయన తీర్పు నుంచి మనల్ని తప్పించేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మనం చూస్తే సరైన మారు మనసు జీవితాన్ని మనం కట్టుకోవాలంటే సామెతల గ్రంథం 31 ప్రతి ఒక్క మహిళ కూడా చదవాల్సిన వాక్యం అది. ఏ రీతిగా స్త్రీ ఉండాలి, యోగ్యమైన స్త్రీ ఏ రీతిగా ఉండాలి, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిగా, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే కొనియాడబడుతుంది. లేకపోతే ఏం చేస్తారండి, కొడుకులకి కూతుర్లకి పెట్టేస్తారు, తగాదాలు పెట్టేస్తారు, వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళని కలిసి ఉండనివ్వరు, కుటుంబాలని కలిసి ఉండనివ్వరు, బిడ్డలకి మధ్యలో చెప్పేస్తుంటారు. ఏ పాత్రను మనం పోషిస్తున్నాం? ఇక్కడ లోతు భార్య విషయంలో ఇందాక మనం చూస్తే లోతు భార్య భక్తిహీనంగా ఉండి ఈ లోకాన్ని ఆశించి, బంగారాన్ని ఆశించి, ఆస్తులను ఆశించి వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని యొక్క మాటలను మనం ధిక్కరిస్తే, దేవుడు చెప్పింది మనం చేయకపోతే మన యొక్క జీవితాలు కూడా ఉప్పు స్తంభంలాగే అయిపోతాయి. మన జీవితాలు ఏ మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండవు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకున్నామండి. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరు కొనియాడబడతారంటండి? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు మాత్రమే కొనియాడబడతారు. ఎలాంటి స్త్రీలుగా మనం ఉంటున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి మన కుటుంబాలని కట్టుకుంటున్నామా? మన కుమారులని, మన కుమార్తెల్ని దేవుని కొరకు పెంచగలుగుతున్నామా? నేను ఒకటే అడుగుతాను, ప్రభా నా బిడ్డలు లోకం కొరకు కాదు, ఏదో సంపాదించుకుని ఆస్తులు సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కాదు. నేను బిల్లీ గ్రాహం గారి లైఫ్ చూసినప్పుడు ఆయన అమెరికా ప్రెసిడెంట్ అవ్వమని ఎంతో బలవంతం చేశారు, కానీ ఆయన ఇవాంజలిస్ట్గానే ఉండి నాకు అంతకంటే గొప్ప జాబ్ దేవుడు నాకు ఇచ్చాడని చెప్పాడు. అంటే దేవుడిచ్చే జాబ్ కంటే ఉన్నతమైన జాబ్ ఈ లోకంలో ఏదీ లేదండి. ఒక్క ఆత్మని ఈ లోకంలో మనం ఈ పొట్టుకూటి కొరకు ఈ దినాన శ్రమ పడదాం, కొన్ని రోజులయ్యాక చనిపోతాం, కానీ మనకి ఒకటే లెక్కించబడేది ఏంటంటే దేవుని కొరకు నువ్వు నేను ఏం చేశాము, ఎలాగూ ప్రయాసపడ్డాము, ఎన్ని ఆత్మలను మనం దేవుని యొద్దకు తీసుకొచ్చాం, ఎన్ని ఆత్మలను మనం రక్షించాం, మన సాక్ష్యాన్ని చెప్పి ఎంతమందిని మార్చగలిగాం అనేది దేవుడు లెక్కిస్తాడు. కాబట్టి ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, నువ్వు విశ్వాసి అయిన స్త్రీగా ఉన్నావా? విశ్వాసి అయిన భర్తగా నువ్వు ఉన్నావా? నీ కుటుంబాన్ని రక్షించగలిగే పరిస్థితి భార్యాభర్తలుగా మీకుందా? నీ కుమారులను కుమార్తెలను ఎలాగ పెంచుకుంటున్నావు? ఈ దినాల్లో పిల్లలను పెంచడం చాలా కష్టంగా ఉంది. చాలా కంప్యూటరైజ్డ్ అయిపోయారు, చాలా నాలెడ్జ్ ఎక్కువైపోయింది. కాబట్టి మనం ఏమని అడుక్కోవాలంటే దానికి తగిన జ్ఞానాన్ని మనకి ఇవ్వమని మనం అడుక్కొని దేవుని యొక్క భయములో వాళ్ళని పెంచినప్పుడు దేవుడు మనకి
తగిన ప్రతిఫలం మనకు దయచేస్తాడు. కాబట్టి ఏ విధమైన స్త్రీగా నువ్వు ఈ ఉదయకాలంలో ఉంటున్నావు? దైవ భక్తి కలిగి ఉన్నానని చెప్పి ఆ ముసుగులోనే ఉండి అలాగా ఒక ఆవిడ ఉండేదండి. ఇల్లంతా భయంకరమైన స్మెల్ వచ్చేస్తూ ఉండేది. ప్రతిసారి అన్నం పొయ్యి మీద పెట్టి ప్రార్థన చేసేది. బట్టలు ఉతుకుతా, బట్టలు అనుకుంటే పర్వాలేదులేండి, ఏదైనా ఇల్లుని శుభ్రం చేసుకోకుండా ప్రార్థన అని పరిగెత్తుతారు కొంతమంది స్త్రీలు. కాబట్టి అలాగ కూడా ఉండకూడదు. అది కూడా చాలా రాంగ్. ఏ రీతిగా నువ్వు నీ కుటుంబాన్ని పాలించేదానిగా నీవు ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఆయన అంతరంగ సౌందర్యాన్ని కోరుతున్నాడు. అంతరంగ సౌందర్యం ఏంటంటే రక్షణ. ఆ రక్షణ అనేది మనకున్నదా? రక్షణ మనం పొందుకున్నామా? రక్షణ వాగ్దానాన్ని మనం పొందుకున్నామా? మారు మనసు కలిగి మనం జీవిస్తున్నామా? ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? మన యొక్క ప్రార్థనను బట్టి ఎవరినైనా మార్చగలుగుతున్నామా? ఎవరికైనా మనం దీవెనగా ఉన్నామా? చెప్తామా అండి? మనం నిలబడతామా దేవుని కొరకు? మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఒకరినొకరు బాధించుకునే వాళ్ళుగా ఉంటున్నామా? లేదా మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ చర్చికి వెళ్తుండొచ్చు, ఏదో చేసేయచ్చు, కానీ మన కుటుంబాన్ని మనం రక్షించుకున్నామా? నీ భర్తను, నీ బిడ్డలను నువ్వు దేవుని కొరకు సంపాదించుకోగలిగావా లేదా? నీ బిడ్డల్ని నువ్వు ప్రార్థనతో పెంచుకుంటున్నావా? నీ బిడ్డలకి వాక్యాన్ని నేర్పిస్తున్నావా? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు వాళ్ళకి వాక్యాన్ని నేర్పిస్తున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేయడం నీ బిడ్డలకు నువ్వు నేర్పిస్తున్నావా? ఇదిగో ఈ ఫీజు కట్టాలి, ఏం చేయాలి, ప్రార్థన చేసుకొని నువ్వు చెప్పగలుగుతున్నావా? లేదు, ఇదిగో మనకు డబ్బులు ఉన్నాయి, మనం ఏదైనా చేసుకోగలమని. ఈ దినాన అందరూ ఎక్కువగా సంపాదించుకోవడం వల్ల విశ్వాసం అనేది ఏంటో తెలియకుండా ఈ దినాల్లో పోతుంది. అంతరంగ సౌందర్యాన్ని మనం ఆశిస్తే దేవుడు అంతరంగ సౌందర్యాన్ని కోరుతున్నాడు. అది దేవుని సన్నిధిలో మాత్రమే మనము సంపాదించుకోగలం. దేవుడిచ్చే రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగైపోతామంటే ప్రయోజనం లేని వారిగా మనం అయిపోతాం. ఈ దినాన మన పిల్లలు రోడ్ల మీద ఎంత భయంకరంగా బైకుల సౌండ్లు వినబడుతుంటే, భయంకరమైన వ్యక్తులుగా మన బిడ్డలు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా బయట తిరుగుతుంటే మనల్ని ఎంతమంది వాళ్ళు ఎన్ని మాటలు అంటూ ఉంటారు. కానీ మనం సీక్రెట్గా కూర్చుని కన్నీటితో రహస్యం ముందు చూచు తండ్రికి నువ్వు మొరపెట్టుకుంటే తప్పకుండా నీ తండ్రి నీ బిడ్డల్ని మారుస్తాడు. ఆయన జయమిస్తాడు, జయ జీవితం ఇస్తాడు. మంచి పేరు సంపాదించుకునే తల్లిగా నిన్ను చేస్తాడు. మంచి పేరు సంపాదించుకుంది. 31వ సామెతల గ్రంథంలో ఆ తల్లి మంచి పేరును మంచిగా పెంచుకుంది. కుమారుడా, నువ్వు తాగొద్దు, డబ్బున్న వాళ్ళతో సహవాసం చేయొద్దు, మాంసం హెచ్చుగా తినే వాళ్ళతో సహవాసం చేయొద్దు అని చెప్తా ఉంది. కాబట్టి మన బిడ్డల్ని మనం ఏ రీతిగా పెంచుకుంటున్నాం? మనం విశ్వాసులుగా ఉండి మనం ఏ రీతిగా ఉంటున్నాం? స్త్రీగా మనకిచ్చిన పాత్రను మనం పోషిద్దామండి. దేవుడు మనకెన్నో బాధ్యతలు ఇచ్చాడు. ఏంటంటే రోదన విద్య నేర్చుకోమని చెప్పాడు. మీ కుమార్తెలకు రోదన విద్య నేర్పించుకోమని చెప్పాడు. అంటే ప్రార్థనాత్మ కలిగి ఉండమని స్త్రీలకు దేవుడు చెప్తున్నాడు. ప్రార్థనాత్మ లేకపోతే మనం దేనిని సాధించలేం. ప్రార్థన లేకపోతే మనం ఆత్మీయంగా, శారీరకంగా దిగజారిపోతాం తప్ప మనల్ని లేపేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నిన్నెవ్వరూ లేపేవాళ్ళు ఉండరు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని దేవునితో నీవు సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలాగ నడుచుకోవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ వాక్యాలను బట్టి నీకు స్తోత్రాలు. నీవు మాకు వినిపించావని, మాతో మాట్లాడావని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాను. విశ్వాసి అయిన స్త్రీగా, విశ్వాసి అయిన భర్తగా, విశ్వాసి అయిన భార్యగా మేము మా కుటుంబాలను, మా బిడ్డలను ఏ రీతిగా కట్టుకోవాలో నోవహు తన కుటుంబాన్ని ఎలాగో కట్టుకున్నాడు దేవా, అలాగే కొర్నేలి తన కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నాడు. వారి యొక్క జీవితాలను మా ముందు ఉంచావు. మమ్మలను కూడా అలాంటి కుటుంబాలు కట్టుకునేవారుగా మమ్మలను కూడా మీరు చేయండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు బలపరచండి.
ఉదయకాలం ఒక్కొక్క బిడ్డని మీరు దర్శించు, జ్ఞాపకం చేసుకో. ఇచ్చిన వాక్యాన్ని నువ్వు ఫలింపచేయండి. నీ సన్నిధి మా మధ్య ఉంచి మమ్మలను బలపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.